సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: చెరువులు కాలువలపై అక్రమ నిర్మాణాల తొలగింపునకు ప్రత్యేక చట్టం. జత్వాని అక్రమ అరెస్టు కేసులో ముగ్గురు ఐపీఎస్లపై వేటు. 47 మంది డీఎస్పీల బదిలీ. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికానికి చెల్లు. దోమలపై డ్రోన్లతో సమరం. కేజ్రీవాల్ రాజీనామాస్త్రం. చేతబడి అనుమానంతో 5గురి హత్య. ఉదయం నడకతో ఆరోగ్య లాభాలు ఎన్నెన్నో. ఈరోజు వార్తలను చూద్దాం. జత్వాని అక్రమ అరెస్టు కేసులో ముగ్గురు ఐపీఎస్లపై వేటు. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని అక్రమ అరెస్ట్ వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. నాటి ఇంటెలిజెన్స్ డీజీ పి సీతారామంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వంలో ముఖ్య నేతకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్తను కాపాడేందుకు ఒక మహిళను, ఆమె కుటుంబాన్ని అక్రమ కేసులో ఇరికించి అడ్డగోలుగా వ్యవహరించిన ఒక కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. నటి అరెస్టుకు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కుట్రకు పథకరచన చేసినట్లుగా తేలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అధికార దుర్వినియోగంతో పాటు తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించారు. ఈ కేసులో సాక్షులు, సహచరులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న వీరు ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగా ముంబై కూడా వెళ్లారని పేర్కొన్నారు. డీజీపీ నివేదికను పరిగణలోకి తీసుకుని ముగ్గురిని సస్పెండ్ చేస్తూ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం నాడు వేర్వేరు ఉత్తర్వులు ఇచ్చారు. చెరువులు కాలువలపై అక్రమ నిర్మాణాల తొలగింపునకు ప్రత్యేక చట్టం. చెరువులు, వరద కాలువల్లో ఆక్రమణల తొలగింపునకు తెలంగాణలోని హైడ్రా తరహాలో రాష్ట్రంలోనూ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైతే కొత్త చట్టం తీసుకువస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ పాలనలో జలవనరులను ఆక్రమించి భారీగా చేపట్టిన నిర్మాణాలతో వరద నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తుతోందని అన్నారు. అక్రమ నిర్మాణాల తొలగింపుతోనే భవిష్యత్తులో విజయవాడ తరహా విపత్తులు రాష్ట్రంలో పునరావృతం కావని స్పష్టం చేశారు. పేదలకు చెందిన నిర్మాణాల విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాకే తొలగిస్తామని అన్నారు. విజయవాడలో బుడమేరు కాలువతో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలోనూ నీటి వనరుల ఆక్రమణలపై సర్వే ప్రారంభమవుతుందని, ఇందుకోసం అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కేజ్రీవాల్ రాజీనామాస్త్రం. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి కొన్ని నెలల పాటు జైల్లో ఉండి ఇటీవలే విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని బాంబు పేల్చారు. ప్రజలు తనకు సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని స్పష్టం చేశారు. 2-3 రోజుల తర్వాత దిగిపోయి మధ్యంతర ఎన్నికలకు వెళ్లి ప్రజల్లో తన విశ్వసనీయతను పరీక్షించుకుంటానని ప్రకటించారు. కేజ్రీవాల్ గత శుక్రవారమే తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే కేజ్రీవాల్ ప్రకటనను భాజపా డ్రామాగా అభివర్ణించింది. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన చేయడంతో ముఖ్యమంత్రి పదవి రేసులో ఎవరున్నారనే అంశంపై చర్చకు తెరలేచింది. 47 మంది డీఎస్పీల బదిలీ. రాష్ట్రంలో 47 మంది డీఎస్పీలను ప్రభుత్వం ఆదివారం బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న 20 మందికి పోస్టింగ్లు ఇచ్చింది. 20 సబ్ డివిజన్లను కొత్త సబ్ డివిజనల్ పోలీస్ అధికారులను నియమించింది. 5గురికి విజయవాడ, విశాఖపట్నం నగర కమిషనరేట్ల పరిధిలో ఏసీపీలుగా పోస్టింగులు ఇచ్చింది. అలాగే ఎస్టీపీఓలుగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వారిలో 7గురికి స్థానచలనం కలిగించి 3గురికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వలేదు. వారిని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. వీరిలో ఒకరైన జి గురునాథ్ బాబుపై
వైకాపా హయాంలో అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాశారనే ఫిర్యాదులు ఉన్నాయి. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఆదివారం సమావేశమై తీసుకున్న నిర్ణయం మేరకు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికానికి చెల్లు. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బ్రిటిష్ వారసత్వ రాచరిక వ్యవస్థకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో స్వస్తి పలికారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉండే ప్రత్యేక ఛాంబర్, రైలింగ్ వంటివన్నీ తొలగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా జారీ చేసిన ఆదేశాలతో ఆదివారం నుంచే ఈ మార్పులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు సబ్ రిజిస్ట్రార్ పోడియం ఎత్తుగా, అక్కడ చెక్కలతో కూడిన రైలింగ్ ఉండేది. ఆ ఛాంబర్లోకి వెళ్లకుండా చిన్న తలుపు కూడా ఉండేది. అందులో సబ్ రిజిస్ట్రార్ ఎత్తులో కూర్చునేవారు. క్రయ విక్రయాలకు వచ్చిన వారు ఎవరైనా సరే సబ్ రిజిస్ట్రార్ ముందు నిల్చొని ఉండాల్సిందే. ఇప్పుడు ఇదంతా మారుస్తున్నారు. దోమలపై డ్రోన్లతో సమరం. విజయవాడలో వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మందులను డ్రోన్ల ద్వారా అందించిన రాష్ట్ర ప్రభుత్వం నిల్వ నీటిలో దోమలు, ఈగలు, క్రిమికీటకాల నివారణకు సైతం డ్రోన్లను విరివిగా వినియోగిస్తోంది. డెంగీ, మలేరియా, కలరా, ఇతర సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వేగవంతంగా చర్యలు ప్రారంభించింది. దోమల సంతతి పెరగకుండా ఆపరేషన్ యాంటీ లార్వా నిర్వహిస్తోంది. విజయవాడలోని 32 డివిజన్లను వరద నీరు చుట్టుముట్టి 7-8 రోజుల వరకు నిలిచింది. ఈ పరిస్థితుల్లో వ్యాధుల ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల ద్వారా క్రిమి సంహారక మందులు చల్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కార్పొరేషన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అజిత్ సింగ్ నగర్, ఖండ్రిక, రాజీవ్ నగర్, వాంబే కాలనీ, రామకృష్ణాపురం, కృష్ణలంక, కబేలా తదితర ప్రాంతాలలో డ్రోన్ల సాయంతో ఎంఎల్ ఆయిల్, సోడియం హైపోక్లోరైడ్ చల్లుతున్నారు. చేతబడి అనుమానంతో 5గురి హత్య. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా పలు చోట్ల అంధవిశ్వాసాలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్కా జిల్లా ఎత్కల్ గ్రామంలో చేతబడి అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన 5గురిపై గ్రామస్తులు ఆదివారం మూకుమ్మడిగా దాడి చేశారు. అతి దారుణంగా కొట్టడంతో ఆ 5గురు మృతి చెందారు. వీరిలో 2 జంటలు, మరో మహిళ ఉన్నారు. మోసం కన్నా అనే వ్యక్తి చేతబడి చేయడంతోనే గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారనే అనుమానాన్ని స్థానికులు పెంచుకున్నారు. ఆదివారం ఉదయం పలువురు కలిసి మోసం కన్నా, ఆయన భార్య మౌసం బిరి, మౌసం బుచ్చ, ఆయన భార్య మౌసం అర్జులతో పాటు కరకలచ్చి అనే మహిళపై మూకుమ్మడిగా కర్రలు, ఇనుప ఊచలతో దాడి చేయడంతో 5గురు మృతి చెందారు. ఈ కుటుంబంలో 2 చిన్నారులు మాత్రమే మిగిలారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యలకు కారణమైన రాజేష్, సంవ్లాం కారం సత్యం, కుంజం ముఖేష్, పొడియామి ఎంట అనే 5గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఉదయం నడకతో ఆరోగ్య లాభాలు ఎన్నెన్నో. ఉదయపు నడక ఆరోగ్యాన్ని ఇస్తుందని అందరికీ తెలిసినదే. ఆ విషయాన్ని అటుంచితే కొద్దిసేపు చేసే ఆ వాకింగ్ రోజంతా మన మూడ్ని మార్చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రభాత సూర్యుడు, ప్రశాంతంగా ఉన్న వీధులు, చల్లటి గాలి, పక్షుల కిలకిల రావాలు, ఇదంతా చూస్తూ వింటూ నడుస్తుంటే ప్రకృతే మనల్ని తన ఒడిలోకి ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది. చీకట్లను చీల్చుకుంటూ వచ్చే సూర్యుని లేలేత కిరణాలు మనల్ని తాకడం ఓ అద్భుతంలా అనిపిస్తుంది. అందుకే బద్దకించకుండా రోజు ఉదయాన్నే లేచి వాకింగ్కు వెళ్ళామంటే చాలు, రోజు మొదలు పెట్టకముందే ఏదో సాధించేశామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్ రోజంతా కొనసాగుతుంది. ఈ అనుభూతులన్నిటినీ పోగేసుకుని రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండవచ్చు. కుదిరితే మీ పెడ్డాగ్ను కూడా తీసుకువెళ్ళండి. నడక మరింత సరదాగా సాగిపోతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సౌర ప్లాంట్లలో కొత్త తరహా దొంగతనాలు, రాగి తీగే లక్ష్యంగా తెగబడుతున్న ముఠాలు, సంస్థలకు భారీగా నష్టం.
మరోసారి తెరపైకి జమిలి ఎన్నికలు. ఎన్డీఏ 3.0 సర్కారులోనే అమలు. ఎంబీబీఎస్ మొదటి విడత సీట్ల భర్తీ 3,507 మందికి కేటాయిస్తూ జాబితా విడుదల. భారత రేసర్కు కొద్దిలో తప్పిన ప్రమాదం. అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 2 రేసులో ఆదివారం అనూహ్య ప్రమాదం చోటు చేసుకుంది. ఆగిపోయిన ఓ కారును 2 కార్లు బలంగా ఢీకొన్నాయి. అయితే మొరాయించిన ఆ కారులో ఉన్న భారత రేసర్ కుష్మైని ఈ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. డేవిస్ కప్లో చిత్తుగా భారత్ ఓటమి. డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ 1లో స్వీడన్ చేతిలో భారత్ చిత్తయింది. 5 మ్యాచ్ల పోరులో 0-4తో పరాజయం పాలైంది. చెస్ ఒలింపియాడ్లో భారత్ జోరు. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత్ పురుషుల, మహిళల జట్లు వరుసగా 5వ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.